హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ వీడియో ఒకసారి మొత్తం చూడండి. మంచి మంచి అప్డేట్స్ ఉండబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఉండబోతుంది. ఎవరెవరు వస్తున్నారు, ప్రీవియస్ సీజన్స్ వాళ్ళు వస్తున్నారు, రన్నర్ అప్స్ వస్తున్నారు, కాంట్రవర్షియల్ పర్సన్స్ వస్తున్నారు. ఇలా చాలామంది వస్తున్నారు కాబట్టి మంచి మంచి అప్డేట్స్ ఉండబోతున్నాయి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 మంచిగా సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ ఈ సీజన్ని మరింత హిట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు దాకా మంచిగా ఒక ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్కి మంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఇంకా రెమ్యునరేషన్ పెంచైనా మంచి మంచి కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా తీసుకొని రావడానికి ఫిక్స్ అయిపోయాడు. సో దానికోసం ఏం చేయబోతున్నారంటే, ఈ బుధవారం అంటే రేపు హౌస్లోకి ముగ్గురు అగ్ని పరీక్ష షోలో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు ఎంట్రీ ఇస్తారు. ఎవరెవరు? దివ్య నిఖిత మంచి హైట్ ఉంటుంది, మంచిగా టాస్క్లు ఆడుతుంది. మనం అగ్ని పరీక్ష షోలోనే మనం చూసాము. సో దివ్య నిఖిత రాబోతుంది. నాగప్రశాంత్కి 2 స్టార్స్ ఉన్నాయి. మంచిగా టాస్క్లు ఆడాడు, అన్నీ మంచిగా పర్ఫామ్ చేస్తారు అగ్ని పరీక్షలో కూడా. సో నాగప్రశాంత్ కూడా హౌస్లోకి రాబోతున్నాడు. ఇంకొక వ్యక్తి షాకిబ్ గురించి కూడా మనకు తెలిసిందే. అగ్ని పరీక్షలో తన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మంచిగా టాస్క్లు ఆడి మంచిగా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు రేపు బుధవారం అంటే రేపే హౌస్లోకి ఎంటర్ ఇస్తారు. మనకి ఇది గురువారం టెలికాస్ట్ అవబోతుంది. సో వీళ్ళ ముగ్గురు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళ ముగ్గురికి టాస్క్లు పెట్టి ఎవరో ఒకళ్ళ నుంచి మిగిలిన ఇద్దరిని బయటకు పంపించేస్తారని టాక్. సో ఎలా ఉంటుందో అది ఒకసారి చూద్దాం. ఇది అగ్ని పరీక్ష షో నుంచి వచ్చేవాళ్ళు. సో ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే పాత సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ రాబోతున్నారు అండ్ కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇవ్వబోతున్నారు. పాత సీజన్ నుంచి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరంటే అమర్దీప్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సీజన్ 7 రన్నర్ అప్. అంత నెగిటివ్ సీజన్లో కూడా అమర్దీప్ ఆ సీజన్ రన్నర్ అప్ అయ్యాడంటే తను ఈసారి కప్పు కొట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అండ్ సెకండ్ వన్ ఈస్ పృథ్వీరాజ్ శెట్టి గురించి మనందరికీ చెప్పుకోవాల్సి వస్తుంది. లాస్ట్ సీజన్ నిఖిల్తో మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. మంచి ఫేమ్, ఫిజికల్ టాస్క్లు అన్నీ బాగా ఆడగలడు, మంచిగా మాట్లాడగలడు. కొంచెం పాజిటివ్గానే ఉన్న సీజన్ అది. సో పృథ్వీరాజ్ శెట్టి కూడా వన్ ఆఫ్ ద టఫ్ కంటెస్టెంట్గా మారినాడు. అండ్ కిరాక్ సీత లాస్ట్ సీజనే ఆడింది. సీజన్ 8 కొంచెం కాంట్రవర్షియల్గా బయటకు వచ్చినా కానీ ఈ సీజన్లో అయినా ప్రూవ్ చేసుకుని మళ్ళీ వచ్చింది కాబట్టి కిరాక్ సీత కూడా రాబోతుంది. అండ్ దెన్ టేస్టీ తేజకు ఉన్నంత లక్ ఇంకెవరికి లేదనుకుంటా. ఎందుకు? సీజన్ 7 ఆడాడు, సీజన్ 8 ఆడాడు, మళ్ళీ సీజన్ 9 కూడా ఆడబోతున్నాడు. సో తన నక్కు వచ్చినాడు. బిగ్ బాస్ తనని ఇంక వదలట్లేదు అనుకుంటా. 3వ సీజన్ వరుసగా ఆడబోతున్నాడు టేస్టీ తేజ. ఆ తర్వాత ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ అనమాట, 4 ఎక్స్ కంటెస్టెంట్స్. తర్వాత అలా కొత్తగా వచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు. కావ్యశ్రీ గురించి మనం చెప్పుకోవాల్సిన లాస్ట్ సీజన్ నిఖిల్కి లోపల ఆడుతుంటే బయట కాంట్రవర్షియల్గా ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. ఇవన్నీ మనకు తెలిసింది. నిఖిల్ కావ్యశ్రీకి మధ్య సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ వల్ల కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉండబోతుంది కావ్యశ్రీ. సో ఇక్కడ మనకి మంచిగా చూడదగ్గింది ఏంటంటే, నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీ కోటేస్తారా అండ్ కావ్య కోటేస్తారా చూడాలి. ఆ తర్వాత సుహాస్ని మనం చెప్పుకోవాల్సి అసలు ఆదివారం విత్ స్టార్మా ఆదివారం పరివారంలో ఎక్కువ ఎపిసోడ్లు ఎవరైతే వచ్చారంటే అది సుహాస్ని. ఆ స్టార్మాలో మంచి క్రేజ్ ఉంది, సీరియల్స్ బాగా చేస్తుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి సుహాస్ని కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెంట్. తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ లోకల్గా ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు అని సోషల్ మీడియా మొత్తం ఫేమస్ కాబట్టి అలేఖ్య చిట్టి పికిల్ కూడా ఒక మంచి కంటెస్టెంట్గా ఉంది. ఎనదర్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ దివ్యల మాధురి దువ్వార మాధురి. తను రాజకీయంగా దువ్వాడ మాధురితో లివింగ్లో పెళ్లి చేసుకున్నారని తెలుసు. తను కూడా బిగ్ బాస్కి రాబోతుందని టాక్. తను వస్తే మాత్రం మంచి కాంట్రవర్షియల్ స్టఫ్ ఉంటుంది అండ్ పొలిటికల్గా కూడా ఉపయోగం. శివ్ అంటే ఎవరో కాదు, ప్రియాంక జైన్ వల్ల బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్యూచర్ హస్బెండ్ ఎట్లా అనుకుని వాళ్ళిద్దరు కూడా ఈవెన్ ఉంటున్నారు కాబట్టి శివ్ అతను కూడా మంచిగా ఫిజికల్ టాస్క్లు ఆడగలడు. అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఎనీ టైం మేడం సార్ అంటూ ఉంటారు. అలాగే శివ్ కూడా ఒక మంచి కంటెస్టెంట్గా మారినాడు. ఆ తర్వాత సుధీర్ అని ఎవరో ఒకళ్ళ పేరు వినిపిస్తుంది. కన్ఫామ్గా తను ఎవరో నాకు తెలియదు. సో ఇలా వైల్డ్గా ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. సో ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9 అనేది కొంచెం మంచి ఫేమ్లో వెళ్తుంది కాబట్టి ఇలా ఈ వైల్డ్ కార్డ్స్ దించి వీళ్ళందరూ దసరా ఎపిసోడ్కి బిగ్ బాస్ 2.0కి ఇలా పెట్టి లోపలికి రాబోతున్నాడు. సో కానీ ఇక్కడ మనం మోస్ట్ చెప్పుకోవాల్సింది ఎవరు? ఈ అగ్ని పరీక్షలో ఉన్న ముగ్గురు మాత్రం రేపు బుధవారం అంటే మనకి గురువారం టెలికాస్ట్ అయిపోయింది. గురువారం వాళ్ళ హౌస్లోకి వస్తారు. వాళ్ళ ముగ్గురికి టాస్క్లో సంథింగ్ ఏవైపెట్టి ఇద్దరు బయటకు వచ్చేసి ఒకళ్ళు ఉంటారని టాక్. ఎలా ఉండిపోతుందో ఒకసారి చూద్దాం. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నా. ఇంతవరకు ఇక్కడ దాకా వీడియో చూస్తే లైక్ చేయండి. ఇక్కడ దాకా వీడియో ఎవరు చూడరని నాకు తెలుసు, కానీ చూస్తే మాత్రం లైక్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.